హరిత విప్లవము అంటే ఫస్ట్ ఏంటి, హై ఈల్డింగ్ వెరైటీస్ విత్తనాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రవేశపెట్టడం, అంటే అధిక దిగుబడినిచ్చే వంగడాలను ప్రవేశపెట్టడం అండి. అధిక దిగుబడినిచ్చే వంగడాలు విత్తనాలు, అధిక దిగుబడినిచ్చే విత్తనాలు ప్రవేశపెట్టడం. రసాయనిక ఎరువుల ఉపయోగం, నీటిపారుదల సౌకర్యాలు ఎక్కువగా కల్పించడం, ఇవన్నీ కూడా దేనిలో భాగము అంటే హరిత విప్లవంలో భాగం అండి. సో భారతదేశము 1950 నుంచి దాదాపు 66 వరకు కూడా మనం దిగుమతి దేశంగా ఉండేది. ఆహార ధాన్యాలు కానీ నూనె గింజలు కానీ దిగుమతి దేశంగా ఉండేది. ఎప్పుడైతే ఈ పద్ధతులను అదే అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ వెరైటీ సీడ్స్ ఉపయోగించుకోవడం, రసాయనిక ఎరువుల వినియోగాన్ని పెంచుకోవడం, సో దాదాపు ఇప్పుడైతే రసాయన వినియోగం అనేది ఎక్కువగా పెరిగిపోయింది. పంజాబ్, హర్యానా ఆ ప్రాంతాల్లో అయితే సగటున హెక్టార్కి మనం ప్రపంచ సగటు కంటే ఎక్కువ కూడా భారతదేశంలో వినియోగం ఉంది. ఓకే, సో నీటిపారుదల సౌకర్యాలు ఎక్కువగా కల్పించడం, సో దీన్ని హరిత విప్లవంలో భాగంగా చేపట్టడం జరిగిందండి.